బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు కీర్తిలత గారు ఉన్నారు, మనకు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మేడం నమస్తే. చెప్పండి మేడం, కాంగ్రెస్ అభ్యర్థి మాత్రం చవకలు పేలుస్తున్నాడు, ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు నా ఇలాఖాతలకి వెళ్ళిపోతారా నేను అనుకుంటే అని అంటున్నాడు. మరి దీన్ని ఎట్లా చూస్తారు మీరు? బెదిరిస్తున్నాడు కదా, అంటే పబ్లిక్గా ఒక క్యాండిడేట్ అయ్యి ఉండి ఒక ఎమ్మెల్యే సీటు కోసం ఆశిస్తూ ఒక కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే నిలుస్తున్న వ్యక్తి మమ్మల్ని అంటే కండువాలు వేసుకున్న వాళ్ళని ఎక్కడున్న వాళ్ళనైనా మొత్తం లేకుండా చేస్తా, చంపేస్తా, ఇట్లాంటి మాటలు మాట్లాడేటోడు అసలు ఎమ్మెల్యే పదవికి అర్హుడా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే అలాంటి మాటలు మాట్లాడేటోని ఎట్లా ప్రజలు తీసుకుంటారు అనే అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడంటే అతను అక్కడే ఫెయిల్ అయిండు. ఎవ్వరు ఎన్ని బెదిరించినా ఈ కండువా ఉన్నంత వరకు మాకు బలం ఈ కండువా, మమ్మల్ని ఎవ్వరు ఏం చేయలేరు. మాకు తోడుగా కేసీఆర్ గారు ఉన్నారు, ఈ కండువా ఉంది. ఎవ్వరు ఏం మాట్లాడినా ఏం అవాక్కులు చెవాకులు పేలినా అది వాళ్ళకి రివర్స్ వెళ్తుంది, మాకేం భయం లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా మీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైన కూడా అవాకు చవాకులు పేల్చడం అనేది జరిగింది. కేటీఆర్ వస్తే చెట్టుకు కట్టేసి కొట్టాలి అని చెప్పి కేటీఆర్ వస్తే చెట్టుకు కట్టేసి కొట్టాలి అని చెప్పేసి కూడా అంటున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? రోజు ఒక్క చోటికి వస్తున్నాడు రామన్నని చెట్టు కట్టేసేంత ఇది వీళ్ళకుందా అసలు? అసలు వాళ్ళకుందా అసలు? కనీసం మాట మాట్లాడడానికైనా ఒక ఇది ఉండాలి. జనాలు కొడుతున్నారు అసలు ఏం కనీసం ఒక ఓటు అడగడానికి వెళ్తున్నాం ఇప్పుడు, కనీసం ఒక అవగాహన ఉండాలి. ఏంటంటే ఒక ఓటు అడగడానికి వెళ్ళినప్పుడు మనం ఎలా మాట్లాడితే మనల్ని ప్రజలు స్వీకరిస్తారు, గుండెల్లో పెట్టుకుంటారనే ఒక మినిమం సెన్స్ లేని వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు. అంటే కాంగ్రెస్ నాయకులు అంటున్నారు మాగాటి సునీత వెనకాల ఉండే వాళ్ళంతా ఓటర్లు కాదు, పక్కకు సంబంధించిన రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళు అట్లా మాట్లాడుతున్నారు. కాబట్టి నిశ్చయంగా ఉన్న వాళ్ళు ఇక్కడ నవీన్ యాదవ్ వెంట తిరుగుతున్నారు, వాళ్ళు ఓటర్లు అని చెప్పేసి కూడా కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ఇక్కడ ఓటర్ ఉన్నారు, మేము బయట నుంచి వచ్చినా మేము తిరిగినా ఇక్కడ ఎవరైతే లోకల్గా ఉన్నారో వాళ్ళని ముందు పెట్టే మేము తిరుగుతున్నాం. మేము సపోర్ట్గా ఉన్నాం తప్ప మేమే మొత్తం చేస్తున్నామని మేము ఎప్పుడు చెప్పలేదు, ఎవరం కూడా చెప్పము. మేము సునీతమ్మకు సపోర్ట్గా మా పార్టీకి మేమందరం సైనికులుగా వచ్చి పనిచేస్తున్నాం. సో ఇక్కడున్న ఓటర్స్ మేమెవరి దగ్గరికి వెళ్ళినా మీరు అసలు రావాల్సిన పని లేదు, మీరు అసలు కారు గుర్తు కోటేయమని అడగాల్సిన పనే లేదు, మేము దానికే వేస్తామని చెప్తుంటే అసలు కడుపు నిండిపోతుంది. ఎందుకంటే అంత మంచి ఆదరణ ప్రతి ఒక్క ఆడబిడ్డలో ప్రతి ఒక్క అన్నదమ్ముల్లో చూస్తున్నాం. మా ఓటు లేకపోతే ఏంటి? మా ఓటు లేకపోతే మిగతా ఓటర్లందరినీ చైతన్యం చేసే బాధ్యత మేము తీసుకున్నాం సైనికులుగా. ఖచ్చితంగా మంచి రెస్పాన్స్ ఉంది. కేసీఆర్ గారు అందరి గుండెలలో ఉన్నారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ భారీ మెజారిటీతో గెలవబోతుంది. సునీతమ్మ ఇక్కడ ఖచ్చితంగా గెలుస్తుంది, బీఆర్ఎస్ జెండా ఎగురుతుంది. ఇక్కడ బీసీ ఉద్యమం కూడా బలంగా నడుస్తున్నది. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి నేను బీసీని కాబట్టి వివిధ పార్టీలో ఉన్న బీసీలంతా నా వైపే చూస్తున్నారు, నన్ను నా గెలిపే బీసీ ఉద్యమానికి పునాది లాంటిది అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు కొంచెం ఇట్లా సోషల్ మీడియాలో ఇట్లా ప్రచారాలు కూడా కొనసాగుతున్నాయి. మరి ఇది ఎంతవరకు ఎట్లా చూడాలి, ఎంతవరకు కరెక్ట్ అనుకోవాలి? ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ బీసీలకు ఇవ్వలేదు టికెట్, బీజేపీ పార్టీ బీసీలకు ఇవ్వలేదు. కనీసం నిరుద్యోగులన్నా బీసీలు అనుకుంటే అక్కడక్కడ ఇలబడి ఉండొచ్చు, కానీ ప్రధాన పార్టీలు అయితే కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే బీసీలను భుజాల మీద ఎక్కించుకుంది అని చెప్పేసి కొంతమంది మేధావులు విద్యావంతులు అనుకుంటున్న మాటలు ఇవి. బీసీ ఉద్యమంలో ఈయన ఎన్నడైనా పనిచేసిండా? బీసీ అయ్యి ఉండొచ్చు, ఒప్పుకుంటాను. బీసీకి ఇవ్వడం అనేది స్వాగతిస్తాను అయితే బీసీ నాయకురాలుగా, కాదనట్లేదు. కానీ అతని వాళ్ళ ఫ్యామిలీకి ఉన్న చరిత్ర ఏంటి అన్నీ ఆధారపడి ఉంటాయి. ఓన్లీ బీసీ అయిపోగానే సరిపోదు. నేను బీసీని పోయి పోటీ చేస్తున్నాను అనగానే అన్నీ కలిసి రావు, దానికి 1,00,000 ఉంటాయి. మేము పార్టీకి అంకిత భావంతో పనిచేస్తున్న సైనికులుగా పనిచేస్తున్నాం కాబట్టి డెఫినెట్గా నేను పార్టీకి నిబద్ధతగా పనిచేస్తున్నాను, చేస్తాను. ఇంకా బీసీలు అందరూ కూడా కోరుకుంటున్నారంటే మెయిన్ ఏంటంటే ఇక్కడున్న ప్రజలు కోరుకోవాలి. ఏ నాయకుడైనా ఎవరు నిలబడ్డా ఏం చేసినా మాకు మంచి చేస్తాడు ఇతను అని ఇక్కడున్న ప్రజలు కోరుకోవాలి. కోరుకుంటే ఎవరైనా అది ఎనీ పార్టీ ప్రజల మనసుల్లోకి వెళ్తేనే వాళ్ళు ఓటేస్తేనే మనం గెలుస్తాం. సో అట్లాంటి పరిస్థితి ఇక్కడైతే కనిపించట్లేదు. ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా నవీన్ యాదవ్ గెలిస్తే మాత్రం 6 గ్యారంటీలు సక్రమంగా అమలు అవుతున్నాయి, అవి ఆగే అవకాశం ఉంది అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి అంటుండు. ఓన్లీ జుబ్లీస్నే ఆగిపోతాయా, లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా 6 గ్యారంటీలు ఆగిపోతాయా? అసలు ఆగిపోవడం ఏంటండి, ఎక్కడవుతున్నాయండి? అసలు 6 గ్యారెంటీలు ఎక్కడైనాయి? ఏదో ఒక్కటి చేసిన 6 గ్యారెంటీలు చేసిన అని చెప్పడం పచ్చి అబద్ధం. రెండోది అడపా తడప అక్కడో ఇక్కడో ఒకటో రెండో చేస్తూ ఉంటే
అవి కూడా ఆపేస్తానని బెదిరించడం అనేది నిజంగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తికి నిజంగా చాలా చీప్గా చండాలంగా ఉంది. ఇది బెదిరింపు. మీరు నాకు ఓటేస్తేనే ఓకే, లేకపోతే మీకు బీఆర్ఎస్కి ఓటేస్తే మీకు వచ్చే పథకాలు ఆపేస్తామంటే నువ్వు ఇస్తేంద్రనైనా ఇవ్వకపోతే ఏంది అలాంటి పథకాలు, బస్సు మేము అడిగినామని లేడీస్ అంటున్నారు. ఇప్పుడు అంత ఇది లేకుండా ఎవ్వరు లేరు ఇక్కడ. ప్రతి ఒక్కరికి ఆత్మాభిమానం ఉంది, ప్రతి ఒక్కరికి వాళ్ళకి ఒక మనసు ఉంది, వాళ్ళు మంచిని కోరుకుంటున్నారు. మా పిల్లల భవిష్యత్తు బాగుండాలి, హైదరాబాదు సుభిక్షంగా ఉండాలి అని అంటే మళ్ళీ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ రావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు.